హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరం సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు మరియు ముఖ్యమైన రోజులేంటో తెలుసుకుందామండి. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోలో ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు ముఖ్యమైన రోజులు ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్. సెప్టెంబర్ 1వ తారీఖు భాద్ర శుక్ల నవమి అండి, సోమవారము. కేదార నవమి, నందా నవమి. అలాగే సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారము విష్ణు పరివర్తన ఏకాదశి అండి. ఇక గురువారం 4వ తారీఖు గురువారం, సెప్టెంబర్ 4 గురువారం వామన జయంతి, వామన ద్వాదశి. ఇక 6వ తారీఖు పద్మనాభ, అనంత పద్మనాభ వ్రతం అండి. ఇది చాలా పవర్ఫుల్ అయిన వ్రతము. చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. పద్మనాభ స్వామి వ్రతము చాలా విశేషమైనది. ఇక ఆదివారం సెప్టెంబర్ 7 ఆదివారం భాద్రపద పూర్ణిమ. ఈరోజు ఉమామహేశ్వర వ్రతం కూడా చేస్తారండి. ఇక ఈరోజు చంద్రగ్రహణం కూడా ఉందండి. సెప్టెంబర్ 8వ తారీఖు సోమవారము మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయండి 8వ తారీఖు నుంచి. సెప్టెంబర్ 9వ తారీఖు మంగళవారము సారీ ఫ్రెండ్స్, నోరు కొంచెం తిరగట్లే, అసూన్య శయన వ్రతం. ఇక 10వ తారీఖు ఉండ్రాళ్ల తద్దండి, బుధవారం రోజు. మనకి వినాయక చవితి అయిపోయిన తర్వాత వస్తుంది ఇది. ఉండ్రాళ్ల తద్దె సంకష్టహర చతుర్థి కూడా 10వ తారీఖు బుధవారం రోజు. ఇక 11వ తారీఖు వెంకటగిరి పోలేరమ్మ జాతర. 12వ తారీఖు సెప్టెంబర్ 12 మహాభరణి. సెప్టెంబరు 14 ఆదివారము మధ్యాష్టమి, ఉత్తర కార్తె ప్రారంభం. సెప్టెంబరు 17వ తారీఖు బుధవారము సర్వ ఏకాదశి. అలాగే కన్యా సంక్రమణం, శ్రీ విశ్వకర్మ జయంతి కూడా అండి. 18వ తారీఖు సెప్టెంబర్ 18 గురువారము యతి మహాలయ. ఇక 20వ తారీఖు శనివారము సెప్టెంబర్ 20 శనివారం మాస శివరాత్రి, మహాలయ అమావాస్య కూడా స్టార్ట్ అవుతుందండి. ఇంకా మనకి ఆదివారం రోజు కూడా అమావాస్య ఉందండి. బతుకమ్మ కూడా ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఈ అమావాస్య మనకి అన్ని మిడిల్గా వస్తున్నాయి. అంటే ముందు రోజు సగం, నెక్స్ట్ డే సగము అలా వస్తున్నాయండి. ఆదివారం కూడా అమావాస్య చేసుకోవచ్చు, మధ్యాహ్నం వరకు ఉంది. ఇక ఇక్కడితో భాద్రపద మాసం అనేది ముగుస్తుందండి. ఇక సెప్టెంబరు 22వ తారీఖు సోమవారము మనకి ఆశ్వీజ మాసం మొదలైపోతుంది. ఆశ్వీజ మాసం శుక్లపక్షం 22వ తారీఖు. ఇక ఇక్కడ నుంచి దసరా నవరాత్రులు అనేవి కూడా స్టార్ట్ అయిపోతున్నాయండి. శరన్నవరాత్రులు అని కూడా పిలుస్తాము. ఇక కలశము ఈరోజు పెట్టుకునే వాళ్ళు ఈ రోజు నుంచి కలశ స్థాపన ఉంటుందండి. ఇక 23వ తారీఖు 23 మంగళవారము తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలవుతాయండి. ఇక తిరుచానూరు పద్మావతి అమ్మవారి తాయార్లు ఉత్సవం కూడా ప్రారంభమవుతుందండి. నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభమవుతున్నాయి. ఇక 24వ తారీఖు తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవం ప్రారంభం. ఆ రోజు నుంచి ఇక మనకి అంకురార్పణ ఇక్కడ 23, 24 నుంచి బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇక 25 సెప్టెంబర్ 25 గురువారము సత్యానంద మహర్షుల 29వ పుణ్యారాధన అండి. 26వ తారీఖు సెప్టెంబర్ 26 శుక్రవారము ఉపాంగ లలితా వ్రతం అండి. ఇక 27వ తారీఖు శనివారం హస్తాకార్తె. 27 ఇంకొక విశేషం కూడా ఉందండి. తిరుమల శ్రీవారి గరుడోత్సవం అండి. చాలా తిరుమలలో వైభవంగా జరుగుతుంది. అన్ని బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ సేవ కోసమే భక్తులు ఎంతో వేచి ఉంటారు. 28వ తారీఖు కూడా గరుడ సేవ అనేది ఉంది. తిరుమల గరుడోత్సవం 2 రోజులు ఉంటుందండి.
మామూలుగా అయితే 27 నుంచి క్యూ లైన్లో అలా ఉంటారు. ఈ 27వ తారీఖు హస్తాకార్తె కూడా మొదలవుతుంది. మెయిన్ 28వ తారీఖు అండి గరుడోత్సవం. కొంచెం మిస్టేక్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. 28 గరుడోత్సవం ఆదివారం. ఇక ఆదివారంతో వచ్చిన గరుడోత్సవం ఇంకా చెప్పబనలేదండి. పూర్తిగా ఫుల్ రష్ ఉంటారు. కొంచెం ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్, మీరు ప్రాణాల కన్నా ఇంపార్టెంట్ అయినది ఏమీ ఉండదు కాబట్టి మీరు చూసుకొని క్యూ లైన్లో ఉండండి. తోచుకోవడం చాలా లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది జరిగింది, ఎంతోమంది చనిపోయారు కూడా. ఆ ఇబ్బంది మళ్ళీ కలగకూడదు. మన వ్యూవర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కొంచెం క్యూ లైన్ పాటించండి, లేదంటే టీవీలో అయినా వీక్షించండి, పర్వాలేదు. కానీ తోపులాటికి గురవద్దు ఫ్రెండ్స్. 29వ తారీఖు సరస్వతి పూజ, దేవి త్రిరాత్ర వ్రతం అండి. సరస్వతి అమ్మవారి మూలా నక్షత్రం ఈరోజు కూడా చాలా విశేషమైనది. సోమవారము 29వ తారీఖు. ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇక 30వ తారీఖు దుర్గాష్టమి, బతుకమ్మ పండగ కూడా పూర్తయిపోతుందండి. మనకి దుర్గాష్టమితో చక్కగా ఈ దుర్గాష్టమితో మనకి ఈ మంత్ అయితే సెప్టెంబర్ 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల పూర్తయిపోయిందండి. ఇంకా మనకి సెప్టెంబర్ తర్వాత అక్టోబర్లో 1, 2 తారీఖుల్లో మనకి విజయదశమి వస్తుంది. ఇవండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి ఫ్రెండ్స్.